మద్యానికి బానిసై కుటుంబాన్ని విడిచి భిక్షాటన చేసుకుంటున్న జహంగీర్ అనే యువకుడిని జూలై 28న చాదర్ఘాట్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురాగా వైద్యమందించి కౌన్సిలింగ్ తీసుకోవడంతో సత్ప్రవర్తనతో మామూలు మనిషిగా మారాడు. సుమారు 13 రోజుల తరువాత కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ చెప్పగా ఆశ్రమ సిబ్బంది జహంగీర్ సోదరులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీన జహంగీర్ అన్నయ్య ఆశ్రమానికి వచ్చారు. తలకు తగిలిన దెబ్బలను చూస్తూ అలా ఉండిపోయాడు. జహంగీర్ను వాళ్ల అన్నయ్యకు అప్పగిస్తున్నట్లు వారి దగ్గర నుండి ఆధార్ కార్డు తీసుకున్నారు ఆశ్రమ సిబ్బంది. మా తమ్ముడిని రక్షించి చికిత్స అందించి మాకు అప్పగించినందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని జహంగీర్ అన్నయ్య తెలిపారు. ముందుగా నేను మాట్లాడేది ఏంటంటే అమ్మ నాన్న ఆశ్రమంకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో ఒకటి మా తమ్ముడు తప్పిపోయిండు. ఇట్లా అనాథాశ్రమం నుండి మాకు ఫోన్ వచ్చింది. మేము వచ్చి రికవర్ చేసుకున్నాం ఆయనని. చాలా వ్యక్తిగతంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మంచిగా చూసిరు, ట్రీట్మెంట్ కింద చేసిరు. వాళ్ళకు రుణపడి ఉంటాను నేను ఎప్పటికీ. ఇక్కడకు వచ్చినప్పుడు నా పరిస్థితి బాలేదని, ఆశ్రమంలో చికిత్స బాగా చేశారని, మా అన్నయ్యకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉందని జహంగీర్ అన్నాడు. हमारे भाई लोग आके लेके जा रहे साहब. अच्छा करे ट्रीटमेंट. यहाँ पर मेरे को माल लगा था. ट्रीटमेंट अच्छा करे, खिलाए अच्छा रखे. భిక్షాటన రహిత భారతదేశం కోసం అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కృషి చేస్తుంది. కాలు వేళ్ళు బాగుండి కూడా భిక్షాటన చేసుకుంటున్నా, అలాగే చంటి పిల్లలకు మత్తుమందు ఇచ్చి వారితో భిక్షాటన చేసుకుంటున్న వారిని పోలీసుల సాయంతో చేర్చుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. వారికి వైద్యమందించి కౌన్సిలింగ్ ఇప్పించి మంచి మనుషులుగా సమాజంలోకి పంపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో ఇలా ఇప్పటికే ఎంతో మందిని భిక్షాటన మానిపించి సన్మార్గంలో నడిపించింది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.